హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిబి. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక గేమ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. అదే కార్డ్ గేమ్. CARD. కార్ అనుకోవద్దు, నా ప్రొనౌన్సియేషన్ ఏదైనా మీకు రాంగ్ అనిపిస్తే. కార్డ్ గేమ్. ఈ కార్డ్ గేమ్ రీసెంట్గా రిలీజ్ అయింది, బట్ చాలామందికి తెలుసు, పాపులర్ కూడా అయింది. ఈజీ గేమ్ అనమాట. ఇందులో 3 గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో ఒకదాని గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్. App screen. Games. Folder open. Mind games. Rotate hand cricket. Dice games. Card games. Row 1. Column 1. Okay, And card grid. game 4 open rows. అయింది. 4 columns. Okay, Card click games. చేశాను. Card games. Explore. Button. సేమ్ ఇంటర్ఫేస్ మొత్తం మనం ఏదైతే హ్యాండ్ క్రికెట్, డైస్, మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయో సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా చేసింది గేమ్ సంజయ్ కాబట్టి సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా Play online multiplayer. ఆన్లైన్ Play ఆడొచ్చు, play local multiplayer. లోకల్ Pass and ఆడొచ్చు. play with your friends. లోకల్ అంటే ఒకే మొబైల్ ఉపయోగించి 2, 3, 4 ఆడుకోవచ్చు. Play versus robots. Play versus AI robots. రోబోట్ అనేది ఇది మాకు తెలిసింది. ఇవన్నీ సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మెథడ్ కూడా సేమ్ అనమాట ఆడడం. ఇందులో మనం The King. Level 2. నా ప్రొఫైల్ నేమ్ ఇది. Notifications. ఇవన్నీ సేమ్ Explore. ఇలా ఉంటుంది. Button. ఒకసారి దీన్ని ఎలా ఉంటుంది గేమ్ అనేది ఒకసారి చూద్దాం. Play versus robots. దీన్ని తీసుకుందాం. Play versus robots. Drop down list. 99. 99 గేమ్ నేమ్ 99. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. Pop up window. Blackjack. 99 Blackjack. బ్లాక్ జాక్, Collapse. Button. Blackjack. 99. Blackjack. Collapse. Draw. Selfie. Pause. Stop. 0. 99. Blackjack. Collapse. Draw. Selfie video. Pause. Button. ఇది మనం రోబోట్ని తీసుకున్నాం కాబట్టి రెండే వస్తాయి. రోబోట్ కాకుండా వేరే పర్సన్తో కానీ లేదా అది కూడా Play చూస్తాం. versus- ఎందుకనేది Start game. Drop down. Play online card games. Play online ప్లే card అని games. చూద్దాము. No room. Looks like back. Custom. Refresher. Create new room. క్రియేట్ మీద Create తీసుకుంటే custom room. Drop down list. 99. 99 మీద ట్యాప్ చేద్దాం. ఇంకా ఏమేమి Pop up window. Set. సెట్, Shore police. చోర్, పోలీస్, Blackjack. బ్లాక్ జాక్. Collapse. ఈ 4 Button. గేమ్స్ Out of list. Window Samsung ఇందులో capture. చోర్ పోలీస్, బ్లాక్ జాక్ సెట్ చాలా మందికి తెలిసిన గేమ్. చోర్ పోలీస్ అంటే దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్ళు. 4 పేపర్లు తీసుకుని 4 కూర్చొని ఆడేవాళ్ళు రాసుకొని ఒకప్పుడు. ఇప్పుడు రాజుతో పని లేకుండా అయిపోయింది. అంతా లిటరసీ డిజిటల్ అయిపోయింది కాబట్టి ఇది వస్తున్నాయి. 99 అనేది కూడా ఇది కూడా కార్డ్ గేమ్. కార్డ్స్తో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్తో ఆడతారు. 4 ఆడొచ్చు, 2 ఆడొచ్చు, 3 కూడా ఆడొచ్చు. సెట్ అంటే మీకు తెలిసిందే. షో అనే కొంతమంది, సెట్ అని కొంతమంది అంటారు దీన్ని. 4 కూర్చొని ఒక్కొక్కరి దగ్గర 4 పేపర్స్ పెట్టుకుంటారు. ఒకే నేమ్ 4 నేమ్స్, ఒకే నేమ్ 4 పేపర్లు రాసుకుంటారు. అలా రాసుకొని పేపర్ని పాస్ చేసుకుంటూ ఎవరైతే 4 సేమ్ నేమ్స్ వస్తాయో అప్పుడు షో కానీ సెట్ అని కానీ ఆడేవాళ్ళు కదా, అదే ఆట ఇక్కడ ఆడతారు. సో దీంట్లో నాకు బాగా ఇంట్రెస్ట్ అన్న గేమ్ సెట్. ఇంట్రెస్టే, దొంగ పోలీసు కూడా ఇంట్రెస్టే, బట్ ఇవి ఆడి బోరు కొట్టిందనమాట. కాబట్టి 99 కార్డ్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కొంచెం దీనికంటే కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఈజీ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా అలాగే ఎక్కువ అవుతుంది. Blackjack. Create బ్లాక్ custom జాక్ room. అంటే 4 మనకు సేమ్ మనం ఇంతకుముందు 13 హైయెస్ట్ నెంబర్ పెట్టుకొని కార్డ్స్ సెలెక్ట్ చేసుకుని ఆడాం కదా. కార్డ్స్ కాకుండా అక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. అది తర్వాత చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా అడిగితే ఈజీ గేమ్ అనమాట ఇది కూడాను. Select game : ఇప్పుడు రోబోట్ card games. Collapse. Card. Play online multiplayer. Play versus robots. ఓకే. 5 points. Play versus robots. Drop down list. 99. Select board : బోర్డ్ Drop down list. 5 points. 5 పాయింట్స్ తీసుకుంటావా?
Pop-up with 10 10 points. పాయింట్స్ 15 15 points. పాయింట్స్ 20 points. 20 Collapse. ఇట్లా Button. Out of list. ఎవరైతే Windows Samsung capture. తొందరగా మనం పెట్టుకున్న పాయింట్స్ని 5 కానీ 10 కానీ 20 కానీ రీచ్ అవుతారో వాళ్ళు విన్నరు, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. నలుగురు ఉంటే ఇద్దరే ఉంటే వాళ్ళు విన్ అవుతారు, గేమ్ క్లోజ్ అయిపోతుంది. నలుగురు అనుకో, ముగ్గురు అనుకో, పాయింట్స్ రీచ్ అయిన వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు గేమ్ ఆడుతుంది. ఎవరికైతే లోయెస్ట్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఇదవుతారు. కానీ 20 points. ఇక్కడ ఏంటంటే 15. 10 points. 5 points. పాయింట్స్ పెడతాం. Play versus ఇక్కడ robots. ఏంటంటే 5 పాయింట్స్ మ్యాక్సిమం పాయింట్స్ వస్తాయి. ఇద్దరు ఆడినా, ముగ్గురు అన్నా, నలుగురు అన్నా 5 పాయింట్ మ్యాక్సిమం పాయింట్స్ వస్తాయి. ఓడిపోయిన ప్రతిసారి 1 పాయింట్ లెస్ అవుతూ ఉంటుంది, మైనస్ అవుతూ ఉంటుంది, 1 పాయింట్ మైనస్ అవుతూ ఉంటుంది ఓడిపోయిన ప్రతిసారి. ఓటమెంట్ ఎలా ఓడడం అనేది మనం గేమ్లో తెలుసుకుందాం. ఓడిపోయిన ప్రతిసారి 1 పాయింట్ మైనస్ అవుతుంది. ఎప్పుడైతే నీ 0 అవుతుందో నువ్వు బయటకు వెళ్ళిపోతావు. అంటే ఎవరైతే ఫస్ట్ 0 రీచ్ అవుతారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో పాయింట్స్ సంబంధం లేదు, లాస్ట్ వరకు ఉంటారో, నలుగురు ఉంటే ముగ్గురు బయటకు పోతే ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళు విన్నర్ అనమాట. అలా ఉంటుంది. ఇది మైనస్ అవుతూ ఉంటాయి అన్నిలాగా. యాడ్ అవడం పాయింట్, యాడ్ అవ్వ పాయింట్ మైనస్ అవుతూ ఉంటాయి. Select board. Drop down list. 5 points. Select robots : drop down list. 3 robots. ఇక్కడ 1 2 3 3 కూడా చేసుకోవచ్చు ఒకసారి. Pop-up window. 2 robot. 3 robot. 2 robots. 3 robots. 3 robots తీసుకుందాం. Play versus robot. Start game. స్టార్ట్ గేమ్. Card games. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకు ప్లేయింగ్ కార్డ్స్ 13 కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ 13 కార్డ్స్, వాటి నేమ్స్ కానీ నంబర్స్ కానీ అనుకోవచ్చు మనం. నేమే నంబర్ నేమ్గా అయిపోతుంది. కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 కార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ కింగ్ క్వీన్ జాక్, జాక్ కింగ్ క్వీన్, మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. 1 to 10 జాక్ కింగ్ క్వీన్, మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. వీటి వాల్యూస్ని మనం కౌంట్ చేస్తాం. మనం ఏ కార్డ్ వేస్తామో ఆ కార్డ్ వాల్యూని కౌంట్ చేస్తాం. ఇక్కడ నలుగురు ఆడుతున్నాం, నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ని వేయాలి. ఆ కార్డ్ని కౌంట్ చేస్తూ వెళ్తుంటారు. ఇక్కడ 99 ఉంది కదా, 99 లోపు 33 66 99, 33 66 99. ఎవరైతే ముందు కరెక్ట్గా 33ని రీచ్ అవుతారో, నలుగురిలో ఎవరైతే 33కి రీచ్ అవుతారో మిగిలిన ముగ్గురికి 1 పాయింట్ మైనస్ అవుతుంది, 1 పాయింట్ మైనస్ అవుతుంది. అలాగే ఇంకొక వ్యక్తి 66 రీచ్ అయితే, ఎగ్జాక్ట్గా 66 రీచ్, అతను వేసిన కార్డు కౌంట్ 66 కనుక వస్తే అప్పుడు మిగిలిన ముగ్గురికి 1 పాయింట్ మైనస్ అవుతుంది, 33 66. అలాగే ఎవరైతే 99కి రీచ్ అవుతారో, ఎవరైతే ఎగ్జాక్ట్గా 99 రీచ్ అవుతారో వాళ్ళ కార్డు, అప్పుడు మిగిలిన ప్లేయర్స్కి 2 పాయింట్స్ లెస్ అవుతాయి, 2 పాయింట్స్ మైనస్ అయిపోతాయి. ఇలా కార్డు కొనసాగుతూ ఉంటుంది గేమ్. ఎవరైతే 0 వస్తారో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ కార్డ్ వాల్యూస్ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 1ని యాస్ లేదా ఏస్, తెలుగులో యాస్ అని పిలుస్తారు, కార్డులో కొంతమంది ఏస్ అని పిలుస్తారు. యాక్చువల్గా దాని స్పెల్లింగ్ ASACE, ఏస్. దీని వాల్యూ 1, అలాగే 11, 1 11. దీని వాల్యూ 1 11. అంటే ఈ కార్డ్ నీకు దగ్గర ఉన్నప్పుడు 1గా ఉపయోగించుకోవచ్చు, 11గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 2ని మళ్ళీ చెప్తా. మళ్ళీ 3 4 5 6 7 8, 3 4 5 6 7 8, ఈ 6 కార్డ్స్. జాక్ కింగ్ క్వీన్, ఈ 3 కార్డ్స్. మొత్తం ఈ 9 కార్డ్స్ వాల్యూ అదే ఉంటుంది. 3 వాల్యూ 3, అలాగే 8 వరకు 8 వాల్యూ 8, 3 4 5 6 7 8 వాల్యూ, 3 వాల్యూ 3, 4 వాల్యూ 4, 5 వాల్యూ 5. నెక్స్ట్ జాక్ కింగ్ క్వీన్, వీటి వాల్యూ 10. జాక్ 10 కూడా 10 జాక్ కింగ్ క్వీన్, 10 జాక్ కింగ్ క్వీన్ వాల్యూస్ 10. జాక్ 10 జాకు కింగ్ క్వీన్, ఈ 4 వాల్యూస్ 10 వస్తుంది. 9 వాల్యూ 0, 9 వాల్యూ 0, 1 వాల్యూ 1 and 11, 2 నుంచి 8 వరకు సేమ్ వాల్యూ, 2 3 4 5 6 వాటి వాల్యూ వాళ్ళకి ఉంటుంది. 9 0 10 జాక్ కింగ్ క్వీన్ 10 వాల్యూ, వీటి వాల్యూ 10 ఉంటుంది.
2 పరిస్థితి ఏంటి? ఓకే, 2ని ఎలా ఉపయోగించాలి? 2 అనేదాన్ని మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 2 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే 1 to 49 బోర్డు మీద ఏ నెంబర్ అన్నా ఉన్నాయి, మల్టిపుల్ అవుతుంది, డబుల్ అవుతుంది. 16 32 అవుతుంది, 19 38 అవుతుంది. ఇలా ఎప్పుడైతే 33 66 99 దాటుతుందో మనం చేసే కార్డు, అప్పుడు మనం ఓడిపోతాం, మన పాయింట్ లాస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 1 to 49 2ని మల్టిపుల్ అవుతుంది ఏ నెంబర్ అయినా. అలాగే 1 to 49 మల్టిపుల్ అవుతుంది అనుకున్నాం కదా. 50 నుంచి 99 వరకు, 50 నుంచి 99 వరకు 2 ఏమవుతుంది? ఆడ్ నంబర్ మల్టిపుల్ అవుతుంది, అంటే బేస్ సంఖ్య మల్టిపుల్ అవుతుంది. ఈవెన్ నంబర్స్ డివైడెడ్ బై అవుతాయి 50 తర్వాత. 50 నుంచి అలా అవుతాయి. ఇప్పుడు 50 ఉంది, మల్టిపుల్ కాదు, డివైడెడ్ బై అవుతుంది, 25కి వస్తుంది. అక్కడ బోర్డు మీద 50 ఉంటే మనం కార్డ్ 2ను కనుక వేసామంటే 25కి వస్తుంది. మళ్ళీ 25 నుంచి మళ్ళీ కౌంట్ స్టార్ట్ అవుతుంది, కార్డ్స్ వేసేస్తూ ఉంటాయి. అదే 49 ఉంది, మల్టిపుల్ అవుతుంది, అప్పుడు 98 అవుతుంది. అప్పుడు నువ్వు ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు? 99 కదా ఓడిపోయేది అనొచ్చు. 49 నుంచి 66 టచ్ చేయకుండా 99కి వెళ్ళకూడదు. 49 నుంచి 50 60 64 65 వరకు ఉంది, లేదా 66 ఉంది, దాన్ని టచ్ చేయకుండా వెళ్ళకూడదు. ఈ బోర్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 33 66 99ని, ఈ రెండింటిని టచ్ చేయకుండా మీరు 99కి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే 49 ఉంది కదా, 49 వేస్తే 98 అవుతుంది కదా, 66 అప్పుడు నాకు 98 అయితే నెక్స్ట్ వేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా, కాబట్టి నేను 98కి రీచ్ అవుతాను కదా అనుకుంటే కాదు. 66 టచ్ చేయకుండా 98కి వెళ్ళకూడదు. అప్పుడు వెళ్ళామంటే నువ్వు ఓడిపోయినట్టే. 49ని మల్టిపుల్ చేయడానికి లేదు. సో 1 to 49 ఆల్ నంబర్స్ మల్టిపుల్ అవుతాయి ఇది 2తో. 50 నుంచి 99 వరకు ఆడ్ నంబర్స్ ఏవైతే ఆడ్ నంబర్స్ ఉన్నాయో మల్టిపుల్ అవుతాయి. ఈవెన్ నంబర్స్ డివైడెడ్ బై అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్. మనకు 1 యాస్ వచ్చేసి 1 11, 2 వచ్చేసి మల్టిపుల్ డివైడెడ్ బై 9 0 10 జాక్ కింగ్ క్వీన్, ఇవి రెండు 10, ఇవి 4 10 అవుతాయి. అయితే ఇక్కడ జాకు 10కి, జాక్కి 10కి, కార్డ్ నెంబర్ జాకు కార్డ్ నెంబర్ 10కి ఇంకొక అడ్వాన్స్ ఉంది. 10 మనం వేస్తే +10 -10, నీకు కావాలంటే +10 యూస్ చేసుకోవచ్చు, నీకు వద్దంటే -10 యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది కార్డు మీద, ఆ బోర్డు మీద. నువ్వు కార్డు వేయాలి. ఇప్పుడు జాక్ వేస్తే ఎంత అవుతుంది? సరే 10 వేస్తే ఎంత అవుతుంది? 42 వస్తుంది. అంటే నువ్వు ఓడిపోతావు, నీకు పాయింట్ తగ్గుతుంది. 33 ఎగ్జిస్ట్ అవుతుంది కదా, 33 క్రాస్ అవుతావు. నువ్వు 32 ఉన్నప్పుడు కావాలంటే 32 ఉన్నప్పుడు 1 వేసుకుని 33 చేసుకోవచ్చు, 9 వేసుకొని 0 యాడ్ చేసుకొని 32నే పెట్టుకోవచ్చు. లేదా అట్లా చేయకుండా నువ్వు 10 వేస్తే నీకు 42 అవుతుంది. అప్పుడు నీకు పాయింట్ లాస్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు? ఈ 10 యూస్ చేసి +10 -10 చేస్తే 22కి వస్తుంది. అప్పుడు నువ్వు సేఫ్. 32 నుంచి 42కి వెళ్ళి పాయింట్ లాస్ అవ్వకుండా 32 నుంచి 22కి రావడం నీకు సేఫ్ సైడ్. ఇది ఇలా జరుగుతుంది. 10లో అడ్వాంటేజ్. జాక్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. జాక్ ఏంటంటే జాక్ వేస్తే 10 యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉంది, లేదా 54 ఉంది. అక్కడ మనం 54కి ఒక జాక్ని యాడ్ చేస్తే 10 వస్తుంది కదా, 64 అవుతుంది. అక్కడ ఇంకొకసారి కార్డు వేయచ్చు. అంటే 2 సార్లు కార్డు మనమే వేసుకోవచ్చు. జాక్ను ఉపయోగిస్తే 2 సార్లు కార్డు వేసుకోవచ్చు. 64 వచ్చింది. 64లో నీ దగ్గర ఇంకొక 1 ఉంది, లేదా 1 ఉన్నప్పుడు 1 వేసుకొని 65 చేస్తే ఆ పక్క వ్యక్తికి 66 చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాళ్ళని నువ్వు ప్రెషర్లో పెట్టినట్టు, అపోనెంట్ వాళ్ళని, మిగిలిన ముగ్గురిని ప్రెషర్లో పెట్టినట్టు ఇలా వాడుకోవచ్చు. జాక్ వేస్తే ఇంకొక కార్డు వేయడానికి 10 వేస్తే 10 +10 -10 ఇట్లా యూస్ చేసుకొని ఆడుకోవచ్చు. ఇది ఈ పాయింట్స్. అంటే ఈ కార్డ్స్ వాల్యూ ఏంటి, కార్డ్స్ని ఎప్పుడు ఉపయోగించాలో ఉపయోగించడంలో
మనకు వచ్చే ప్రాబ్లము లేదా మనకు వచ్చే లాభం ఏంటి అనేది ట్రూగా. ఇది కనుక మీరు కరెక్ట్గా వింటే మీకు గేమ్ ఆడడం ఈజీ అవుతుంది. Back. Button. Access. King. Manage sounds and announcements. Points. Okay. Play history. ప్లే హిస్టరీ Button. అంటే ఇక్కడ మనం ఏమేమి కార్డ్స్ వేస్తుంటే అవి చూస్తూ ఉండొచ్చు. The King. 5. కింగ్ Image. 5, Robot D5. రోబోట్ Image. D5, Robot C5. C5, Robot D5. D5, Image. 0. 0. 4 of hearts. ఇక్కడ నా కార్డ్స్ ఏమొచ్చినాయి? King of diamonds. 8 of spades. మీరు నంబర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత 4 ఆఫ్ హార్ట్స్ అంటే అక్కడ ఎమోజీస్ అట్లా చదువుతుంది. 4 అంటే 4 హార్ట్స్ లాగా కనపడతాయి ఆ ఎమోజీస్ని. King of diamonds. డైమండ్ అనేది కింగ్ ఆఫ్ డైమండ్స్ అనేది, డైమండ్ కింగ్ అనేది చెప్తారు. 8 of spades. 8 ఆఫ్ స్పేస్ ఇవన్నీ మీరు నంబర్ ఏదైతే 8, కింగ్, 4 ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు కార్డ్ వేయాల. Collapse. నేను 8 వేస్తాను of spades. With King of diamonds. కింగ్ వేస్తాను. కింగ్ వేస్తే ఎన్ని పాయింట్లు? 10 పాయింట్స్. ఏమొస్తుంది చూద్దాం. King. Added 10. Total 10. Robot B's turn. ఓకే. 4. Added 4. రోబోట్ Total 14. 14 అయింది. Robot C's turn. సి ఏమేస్తుంది? Queen. Added 10. Total 24. 24. Robot D's turn. D ఏమేస్తుంది? 3. Added 3. Total 27. 27 Yours turn. వేస్తుంది. మొత్తం నేను 10, తర్వాత 4, తర్వాత 10, తర్వాత 3 మొత్తం 27 వచ్చాయి. 8 of spades. ఇది చూసుకోవచ్చు మనం. 9 of 4 of hearts. 3 dot added 3 dot total 27. 27 ఉన్నాయి. నా దగ్గర కార్డ్స్ ఏమున్నాయి? ఒక కార్డు వెళ్ళిపోయింది కదా, అప్పుడు కింగ్ వేసేస్తే నా దగ్గర 4 of hearts. 4 ఉంది, 9 of diamonds. 9 ఉంది, 8 of spades. 8 ఉంది. 8, 4 ఇంతకు ముందే ఉన్నాయి. నాకు కింగ్ వేయడం వల్ల నాకు 9 యాడ్ అయింది. 9 of diamonds. 9 వాల్యూ ఏంటి? 0. 9 వేద్దామా? లేదంటే 9 వేస్తే 27 అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. నేనేం చేస్తాను? 4 of hearts. 4 వేస్తాను. 3 dot added 3 dot total 27. 27కి 4 యాడ్ చేస్తే 31 అవుతుంది. 4 of hearts. అదే 8 of spades. 8 యాడ్ చేస్తే 35 అవుతుంది. అప్పుడు నేను 33ని క్రాస్ అవుతాను కదా, అప్పుడు నాకు పాయింట్ లాస్ అవుతుంది. 9 of diamonds. 4 of hearts. కాబట్టి 4 వేస్తే 31 అవుతుంది కదా. నా తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 33 రీచ్ అవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతారు, అంటే పాయింట్ మైనస్ అవుతుంది. కాబట్టి 4 వేస్తున్నాం. 4. Added 4. Total 31. ఓకే. Robot B's turn. 8. Added 8. Total 39. 39. Robot C's అక్కడ turn. పాయింట్ పోయింది. 6. Added 6. Total 45. Robot 45. D's turn. 2. Multiplied by 2. Total 90. Yours turn. 45ని మల్టిప్లై చేశాడు అతను. చేయకూడదు కదా, 66ని క్రాస్ అవుతుంది కాబట్టి 90కి వచ్చింది. అతనికి ఒక పాయింట్ పోయింది. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూద్దాం. The King. 5. Robot B. 4. Robot C. 5. Robot D. 4. డి, బికి 4 పాయింట్స్, కింగ్కి నాకు సికి 5 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు? బి 31 నుంచి 8 వేసుకోవడం వల్ల అతనికి 39 రావడం వల్ల అతను 33 క్రాస్ చేశాడు కాబట్టి ఒక పాయింట్. ఇతను డి వాళ్ళు ఏం చేశారు? 45ని మల్టిప్లై చేశారు 2 వేయడం వల్ల. 2 కార్డు యూజ్ చేయకూడదు కదా, అది 1 to 49 ఏ నెంబర్ అయినా మల్టిపుల్ అవుతుంది అనుకున్నాం కదా, 90 పోయింది కాబట్టి అతనికి పాయింట్ పోయింది. కాబట్టి వాళ్ళిద్దరు 4 ఉన్నారు, మేమిద్దరం 5 ఉన్నాం. చూద్దాం ఇప్పుడు నా పాయింట్. 9 of diamonds. 3 of trees. 2 dot 3 of trees. 3, 9 of diamonds. 8 of spades. 8, 3, 9 ఉన్నాయి. 98 కదా. 9 of diamonds. 3 of trees. బోర్డు ఎంత ఉందో చూద్దాం. బోర్డు మీద ఎంత ఉంది కార్డు? Board. 90. 90 ఉంది. కాబట్టి నేను ఈజీగా 9 of diamonds. 8 of spades. 98 వేసుకుంటే 98 వస్తుంది. అక్కడ బి, సి, డిలో 1 కనుక ఉంటే వాళ్ళు 1 వేసుకుంటే నాకు కూడా 2 పాయింట్లు పోతాయి. నేను సేఫ్ సైడ్లో ఉంటాను అనుకుంటాను, కానీ వాళ్ళ దగ్గర 1, వాళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గర 1 ఉంటే ఖచ్చితంగా నాకు కూడా 2 పాయింట్స్ పోతాయి. 98కి 9 of diamonds. 8 of spades. 8 వేస్తాను. 8. Added 8. Total 98. 98. Robot B's turn. బి 7. Added 7. Very good. Total 105. Board reset. ఇప్పుడు చూడండి. Robot C's 2. Multiplied by 2. Total 0. Robot D's 8. సెకండ్ రౌండ్. Added 8. Total 8. Yours turn. చూడండి సెకండ్ రౌండ్లో బి ఏం చేశాడు? దాన్ని 8 యాడ్ చేస్తే 7 యాడ్ చేస్తే 105 అయింది. 99 కదా మనకు కావాల్సింది, కాబట్టి
అందరికీ అతనికి 2 పాయింట్లు తగ్గిపోయినాయి, బీకి 2 పాయింట్లు తగ్గినాయి. చూద్దాం ఏమున్నాయో. The king, 5. Robot B, 2. Robot C, 5. Robot D, 4. ఓకే, అతను 4 ఉన్నాయి, బీకి ఇప్పుడు 2 అయినాయి. ఇప్పుడు మళ్ళీ రెండో రౌండ్లో స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసి బి ఒక కార్డు వేసి, సి ఒక కార్డు, డి ఒక కార్డు వేసి వచ్చారు. ఇప్పుడు నేను కార్డ్స్ వేయాలి. ఏమేమి Collapse. ఇక్కడ 4 of ఏముంది? బోర్డు diamonds. మీద ఎంత ఉంది? Board, 8. 8 ఉన్నాయి. 8 ఉంది కదా, 8కి ఏమి వేయాలి Collapse. చూద్దాం. 4 of diamonds. Queen of hearts. 8 of spades. ఓకే, Queen of hearts. క్వీన్ ఉంది, 4 of diamonds. 4 ఉంది, Queen of hearts. అంటే క్వీన్ అంటే 10, 4 అంటే 4, 8 of spades. 8 ఉంది. నేను Queen of hearts. ఏం చేస్తాను, క్వీనే వేస్తా, 10 పాయింట్స్ యాడ్ చేస్తాను మళ్ళీ. Queen, added 10. Total 18. Robot B's turn, 7. Added 7. Total 25. ఇంకోటి Robot C's DMS. turn, 4. Added 4. Total 29. Robot D's turn, 29. 10. Added minus 10. Total 19. ఇక్కడ చూడండి. Yours turn. అతను 29, అతని దగ్గర ఏం కార్డులు ఎక్కువ కార్డులు ఉంటాయి అతని దగ్గర. 3 కార్డుల్లో ఏది 33కి రీచ్ అయ్యేది ఉండదు. అప్పుడు ఏం చేస్తున్నా, అతను 29 10 యూస్ చేసి -10 యూస్ చేసుకొని 19కి వచ్చాడు. ఇప్పుడు నా టర్న్ ఏంటి, నా దగ్గర ఉన్న కార్డ్స్ ఏంటి? 4 of diamonds. Queen of spades. 8 of spades. 8, Queen of spades. క్వీన్, 4 of diamonds. 4. మళ్ళీ క్వీన్ వేస్తా, 29కి తీసుకెళ్తుందండి. Queen of spades. Queen, added 10. Total 29. ఓకే, Robot B's turn, 6. Added 6. 35. Total 35. Robot C's ఇప్పుడు turn, అతనికి 8. మైనస్ Added తగ్గింది. 8. బీకి 1 Total పాయింట్ 43. 43. Robot D's turn, డి ఏం వేస్తాడు? 5. Added 5. 48. Total 48. ఓకే, Yours turn. ఇక్కడ ఏమైంది, అతను 5 వేయడం వల్ల బి 35కి అయింది, తర్వాత 8 వేశారు 43 అయింది, తర్వాత 8 of spades. 5. Board, 48. 40, మళ్ళీ 5 వేశారు 48 అయింది. అంటే బికి ఇంకొక మార్క్ కూడా తగ్గిపోయింది. The king, 5. Robot B, 1. 1. Robot C, 5. Robot D, 4. ఓకే, ఏ కింగ్ సి 5, డి 4, బి 1. ఇతను బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్. ఇంకొకసారి అతను రీచ్ కాలేదంటే ఓడిపోయినంటే బయటకు వెళ్ళిపోతాడు. 8 of spades. ఇప్పుడు నా దగ్గర 5 dot added 5 dot total 48. 5 యాడ్ చేయడం వల్ల సి, డి 5 యాడ్ చేయడం వల్ల 48 అయింది అని చెప్తుంది. 8 నేను of spades. 8, 3 of hearts. 3, 4 of diamonds. 4 ఏమేయాలి? 3 of hearts. 8 of spades. 8 వేస్తా, 48 56. 8. Added 8. Total 56. Robot B's turn. బి ఏమి? Jack. Added 10. సూపర్. Total 66. చూడండి, Robot B's ఇప్పుడు turn. అందరికీ తగ్గినాయి. Jack. Added 10. Total 76. Robot B's turn. Jack. Added 10. Total 86. Robot B's turn. 7. Added 7. Total 93. Robot C's turn. 5. Added 5. Total 98. Robot D's turn. Ace. Added 1. Total 99. Board reset. Yours turn. చూసారా ఎన్ని జరిగినాయి? ఇప్పుడు అతను అతను గెలవచాడు 66కి యాడ్ అవ్వడం వల్ల. 66కి యాడ్ అయితే నేనేం చేసిన 48కి 10 యాడ్ చేస్తే అతను మళ్ళీ దాన్ని 58 అయింది, మళ్ళీ 8 యాడ్ చేసుకుని 66కి వచ్చాడు. అతని వల్ల అందరికీ ఒక్కొక్క పాయింట్ తగ్గింది. తర్వాత అతను 99కి రీచ్ అయ్యాడు. అతని వల్ల అందరికీ 2 పాయింట్లు తగ్గినాయి. అంటే ఇప్పుడు నాకు తెలిసి బి అవుట్ అయి ఉంటుంది. చూద్దాం స్కోర్ చూద్దాం. The king, 2. Robot C, 2. Robot D, 3. సో బి లేదాడ. ఎందుకు లేదంటే అతను 2 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్లు ఏదైతే డి 99కి రీచ్ అయ్యాడో అప్పుడు మనకు వెళ్ళిపోయింది. నాకు 5 పాయింట్స్ ఉన్నవి. బి 66 రీచ్ అవ్వడం వల్ల 1 పాయింట్ పోయింది. డి 99కి రీచ్ అవ్వడం వల్ల 2 పాయింట్లు పోయింది. మొత్తం 5లో 3 మైనస్ అయినాయి. స్కోర్ చూడడానికి స్వైప్ అప్ చేయండి 2 ఫింగర్స్తో. The king, Swipe down. 2. Robot C, 2. Robot D, 3. రోబోట్ డికి 3 ఉన్నాయి, 5 ఉన్నాయి. కింగ్కి అతనికి 5 ఉన్నాయి. కానీ ఎస్, అతనికి 5 ఉన్నాయి. అతనికి సి
మనం ఎప్పుడైతే C99కి డి కాదు 99కి C99కి రీచ్ అవ్వడం వల్ల మనకు అతనికి కూడా 2 పాయింట్లు తగ్గిపోయినాయి. సో ఇప్పుడు నేను 2, C2, D 3 పాయింట్స్తో ఉన్నారు. మళ్ళీ యాడ్ 3 చేద్దాం. of diamonds. ఇప్పుడు King of spades. ఎప్పుడైతే 99కి రీచ్ అవుతారో లేదా 99 తర్వాత క్రాస్ అవుతారో ఎగ్జిస్ట్ పాయింట్స్ మొత్తం కార్డ్స్ అనేది రీసెట్ అవుతాయి. 3 of diamonds. 3 of spades. Collapse. 3 of king of spades. కింగ్ 3 కింగ్ ఉంది. ఇప్పుడు ముగ్గురే ఆడుతున్నాం, ఒకరు వెళ్ళిపోయినారు. కింగ్ వేస్తున్నాం మళ్ళీ. King. Added 10. Total 10. Robot C's turn. ఏమేస్తాడు? 4. Added 4. Total 14. 14, Robot D's turn. Queen. Added 10. 24. Total 24. ఓకే. 3 Yours of turn. diamonds. Jack of trees. ఓకే, నాకు Queen dot added 10 dot total 24. 24 Jack of trees. జాక్ వచ్చింది. జాక్ వేస్తే 10 అవుతుంది, 34 అవుతుంది. దాన్ని వేయకూడదు నేను. 3 of diamonds. 3 వేస్తే 27 అవుతుంది. 3 of spades. 3 అయితే 24, 3 10 ఉంది కాబట్టి నేను ఒక 3 వేసేసుకుంటా. 3. Added 3. Total 27. 27. Robot C's turn. 6. Added My 6. God. Total 3. Robot D's turn. 6. Added 6. Total 39. Yours చూసారా? turn. C33 రీచ్ 27 నుంచి 6 వేసుకుని 33కి అంటే అప్పుడు కింగ్కి అలాగే డీకి ఒక్కొక్క పాయింట్ తగ్గిపోయింది. కింగ్ 1లో ఉంటాడు, డి 2లో ఉంటాడు, సి 2లోనే ఉంటాడు. పాయింట్స్ స్కోర్ చూద్దాం. స్వైప్ డౌన్ విత్ 2 fingers. The King 1. Robot C 2. Robot D 2. ఓకే, కింగ్ తొందరగా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అదే స్వైప్ అప్ చేస్తే కార్డు బోర్డు మీద ఎంత ఉందో తెలుస్తుంది. Board 39. 39 ఉంది. నేనేమి యాడ్ చేయాలి? నా దగ్గర ఏమున్నాయి కార్డ్స్? Collapse. 2 of diamonds. 3 of diamonds. Jack of trees. ఓ మై గాడ్, 39ని 3 of diamonds. 3 వేసుకుంటే 42, 2 of diamonds. 2 ఉంది. మల్టిపుల్ చేస్తే 78కి వెళ్తుంది కాబట్టి బయటకు వెళ్ళిపోతాను. 3 of Jack of trees. జాక్ వేస్తాను, చూద్దాం. Jack. Added 10 10. ఉంది. Total 49. ఇప్పుడు నాకు జాక్ Yours వేసాను కదా, turn. జాక్ ప్లేస్లో ఏ కార్డ్ వచ్చింది? 3 of ace of trees. ఓకే, ఏస్ వచ్చింది. Jack dot added 10 dot total 49. 49 వచ్చింది. Ace of trees. 3 of diamonds. 2 of diamonds. 2 3 ఏస్ని మనం చాక్ చేస్తే ఏమొస్తుంది? 49 60 వస్తుంది, 1 వస్తుంది. Three of diamonds. చేసి చూపిస్తా. Ace of trees. ఏస్ మీద ట్యాప్ చేస్తాను. 1 11. 11 ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మనం. కాబట్టి Back button. నేనేం చేస్తానంటే చూద్దాం, వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదైనా తక్కువ వేసి నాకేమన్నా మళ్ళీ 60 ఆడేయడం ఛాన్స్ వస్తే బాగుంటుంది అని నేను అలాగే పెట్టి బ్యాక్ వచ్చి Card game. 3 of diamonds. Ace of tree. 2 of diamonds. 3 of 2ను diamonds. ఉపయోగించుకో, ఎందుకంటే 49 మల్టిపుల్ అవుతుంది కాబట్టి నేను 3 వేస్తున్నా. Ace of tree. 3 of ఓకే, 3. Added 3. Total 52. 52 Robot C's turn. 8. Added 8. Total 60. 60. Robot D's turn. డి ఏం చేస్తాను? 4. Oh Added my 4. God. Total 64. నేను ఆగడం Yours మంచిది turn. ఏంటి? 2 of diamonds. 10 of trees. Ace of trees. ఇక్కడ నాకు 4 dot added 4 dot total 64. 64 ఉంది. Ace of trees. యాస్ను ఉపయోగించి 65కి వెళ్ళొచ్చు, లేదా 76కి వెళ్ళు. 76 వెళ్తే కాలిపోతా, అవుట్. కాబట్టి 10 of trees. 10 ఉపయోగిస్తే ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. 10 10. Dash 10. 10. ప్లస్ 10 Dash 10. మైనస్ 10. మైనస్ 2 ఉపయోగిస్తే 54కి వస్తాను. 10. 10 ఉపయోగిస్తే అవుట్ అవుతాను Dash 10. Back button. కాబట్టి బ్యాక్ వస్తాను. 2 of diamonds. 2 ఉంది. 2ను ఉపయోగిస్తే ఏమవుతాను? ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ సైడ్ వస్తాను కాబట్టి 2నే ఉపయోగిస్తా. ఎందుకంటే 64 డివైడ్ అవుతుంది, అప్పుడు 32కి వస్తుంది. వాళ్ళ దగ్గర 1 ఉంటే 0 ఉంటే ఈజీ అవుతుంది, లేదా నేను బయటకు వెళ్ళిపోతాను, లేదంటే గెలుస్తాను. ఇక్కడ లేదు. 64 నుంచి యాస్ను ఉపయోగించి 1 ఉపయోగించి 65కి వెళ్ళొచ్చు, లేదు 65కి వెళ్ళినా వాళ్ళ దగ్గర 1 కానీ 0 ఉంటే నేను ఓడిపోతాను. కాబట్టి నాకు ఇది లాస్ట్ లైన్, డెడ్ లైన్. దేన్ని ఉపయోగించుకోలేదు నా ఇష్టం. 2ను ఉపయోగించి 32కి వస్తావా, లేదా యాస్ను ఉపయోగించి 65కి పోతావా? 10 of trees. Ace of trees. నేను 10 of 2 of collapse. వాళ్ళు ఎవరో 2 of 98కి పోయే diamonds. ఛాన్స్ Window ఉంటుందని card games. 2నే ఉపయోగిస్తా. 2. Divided by 2.
total 32. ఓకే 32 Robot C, వచ్చింది. 4. Added 4. Yeah. Total 36. Robot D's turn. 3. Added 3. Total 39. Yours turn. ఓకే సి స్కోర్ 1కి వచ్చింది, నా స్కోర్ 1 ఉంది, డి స్కోర్ 2 ఉంటుంది. ఒకసారి చూద్దాం, స్వైప్ డౌన్. The king, 1. Robot C, 1. Robot D, 2. ఓకే ఇట్లా చూసుకోవచ్చు. మనం లెఫ్ట్కి రైట్ స్వైప్ చేసి కూడా చూసుకోవచ్చు. 10 of 3. Ace of 3. Third. Robot D2. Robot C1. The king. 1. ఇట్లా Image. స్వైప్ చేసుకుంటూ Robot. చూసుకోవచ్చు. Third. 3. Ace of 3s. 10 of 3s. Ace of 3 dot added 3 dot total 39. 39 కదా. Ace of 3s. ఏస్ ఉంది, 10 of 3s. 10 ఉంది, 10 of hearts. 10 హార్ట్స్ ఉంది. కాబట్టి 10 హార్ట్స్ 10 ఆఫ్ 3. దీంట్లో ఏది ఉపయోగించినా 2 10లో ఉన్న కాబట్టి +10 -10 వస్తుంది. దీనిలో ఒకటి ఉపయోగిద్దాం. 10. +10 ఉపయోగిస్తాను. 10. Added 10. Total 49. 49. Robot C's turn. Queen. Added 10. Total 59. మై గాడ్. Robot D's turn. DMS turn. 8. Added 8. ఎస్ Total 67. 67కి Yours వచ్చాడు. turn. కాబట్టి అతని దగ్గర కూడా 1 వచ్చింది. ఇప్పుడు అందరూ 1 ఉన్నాం అనుకుంటున్నాం. స్వైప్ డౌన్. The king, 1. Robot C, 1. Robot D, 1. ఓకే 69 వచ్చింది. నా దగ్గర 10 ఏమైనా of కార్డ్స్ 3s. ఉన్నాయి? Ace of 3s. ఏస్ ఉంది, 10 of 3s. 10 ఉంది, 9 of hearts. 9 ఉంది. ఓకే 10 10 of ఉపయోగిద్దాం. 3s. 10. +10. 10. Card Added games. 10. Total 77. ఇక్కడ కొంచెం Robot C's కేర్ఫుల్గా turn. ఆడితే 7. మన Added అదృష్టం. 7. Total 84. 84. Robot D's turn. 2. Divided by 2. మై గాడ్. Total 42. 42 Yours వచ్చాడా? turn. చూడండి 84 నుంచి 42కి వచ్చాడు. డి తీసుకొచ్చాడు దాన్ని. ఇప్పుడు నా దగ్గర 3 కార్డులు, ఒకటి 9 ఉంది, ఒకటి యాస్ ఉంది. మన ఏం 9 వచ్చింది? of hearts. 5 of diamonds. 5. సరే 5 వేస్తాం. 5. Added 5. Total 47. Robot C's turn. King. Added 10. Total 57. 57. Robot D's turn. DMS. 7. Added 7. Total 64. 64. Yours turn. నాకు ఇప్పుడు ఛాన్స్ బాగుంది. 9 of hearts. 6 of 3s. 6 వేస్తే 70 అవుతుంది. వద్దు. 9 of hearts. 9 0 వేస్తే దాన్ని అక్కడే స్కోర్ 0 వేస్తే 64 దగ్గర ఉంటుంది. 6 of 3. Ace of 3s. ఏస్ వాడతా. 7 dot added 7 dot total 64. Ace 64 of నాకు 3s. 2 ఛాన్స్లు ఉన్నాయి. 1. 1 వేస్తాను. 65. Ace. Card Added games. 1. Total 65. ఇప్పుడు సి Robot C's turn. జగన్ అవుతాడా? 9. వెళ్ళి Added 0. సూపర్. Total అతను 65. 0 వాడుకున్నాడు. Robot ఇప్పుడు D's turn. Queen. ఎస్ Added 10. Total 75. డి అవుట్ Yours అయిపోయాడు. turn. ఇప్పుడు సి కింగ్ ఇద్దరే ఉన్నారు. అతను 65కి అతనేమో 0 వాడుకొని 65 మీద ఉన్నాడు స్కోరు. డి వచ్చేసి క్వీన్ వేసి దాన్ని 75కి తీసుకెళ్ళాడు. కాబట్టి డి అవుట్. స్కోర్ బోర్డ్ చూద్దాం. స్వైప్ డౌన్. The king, 1. Robot C, 1. ఓకే నేను వేయాలి ఇప్పుడు. 6 of 3s. Ace of queen dot added 10 dot total 75. 75. Ace of spades. ఏస్ మళ్ళీ వచ్చింది. 6 of 3s. 9 of hearts. 9 అట్లే ఉంది నాకు. 6 ఏస్ మళ్ళీ వచ్చింది. 6 of 3s. ఏమేద్దాం? 6 వేస్తా. 6. Added 6. 6 ప్లస్ Total 81. 9 of Robot 3s. C's turn. Jack. Added 10. Total 91. ఓకే Robot C's turn. 91 6. వచ్చాయా? Added 6. Total 97. 97. Yours turn. నాకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. చూద్దాము. ఎందుకంటే 97 Ace of spades. నా దగ్గర ఏస్ ఉంది, 9 of 3s. 0 ఉంది, 9 of hearts. 0 ఉంది. 9 అంటే 0నే కదా మనకు. 9. Ace of spades. ఏస్ వేసుకుంటాను. 1 1. 90. Ace. Card Added games. 1. Total 98. అతను దగ్గర ఏస్ Robot ఉంటే C's turn. అతను గెలిచాడు. Ace. సూపర్. Added 1. Total 99. అతను ఏస్ వేసుకోవడం వల్ల అతనికి 2 పాయింట్లు 99 రీచ్ అయ్యాడు. నా దగ్గర 2 పాయింట్లు ఉంటే లెస్ అయింది. తన దగ్గర ఒకటే ఉంది, లెస్ అయింది. సో మ్యాచ్ కంప్లీట్ అయింది. రోబోట్ సి విన్నర్. Back to home. బ్యాక్ వద్దాం. Card game. Winners list. Rank 1. Image. Robot C. ఓకే Rank 2. Image. The King. ఓకే Rank 3. Robot D. Rank 4. Robot B. చూసారా? ఇలా మనం కార్డ్ 99 గేమ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఇద్దరు ఆడడం కంటే నలుగురు ఆడడంలో కొంచెం మజా వస్తుంది. అంటే మనం వేసిన తర్వాత కార్డు 3 కార్డులు పడతాయి. అదే ఇద్దరు అనుకో ఒకే కార్డు పడుతుంది. 3 కార్డులు ఉండడం వల్ల ఏంటంటే ఏది వేయచ్చు అంటే మన తర్వాత ముగ్గురు వేస్తారు కాబట్టి మనం వేసిన తర్వాత ముగ్గురు ఏది వేయచ్చు, కౌంట్ ఎంత ఉంది బోర్డు మీద
ఎలా రీచ్ అవుతామో, ఏదేది ఎలా వాడుకోవాలనే దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. మొత్తానికి ఈ కార్డ్ గేమ్ని ప్లేయింగ్ కార్డ్స్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఆడొచ్చు. ప్లేయింగ్ కార్డ్స్ తెలిసిన వాళ్ళైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు చెప్పింది కదా ఇమేజెస్, 3 హార్ట్స్ అంటే హార్ట్ ఇన్ 3 అని, ట్రీస్ అంటే కలవర్ అని, తర్వాత స్పేస్ అంటే ఇస్పేట్ అని, ఇలా డైమండ్ అంటే డైమండ్ అని. మీకు ఆ కలర్లు ఓకే అనుకుంటే వాడుకోవచ్చు. ప్లేయింగ్ కార్డ్స్ తెలిసిన వాళ్ళు బాగా ఈజీగా వాడతారు. హిస్పేట్, ఆర్టిన్, తర్వాత కలవర్, డైమండ్ అని. మీకు అలా కాకపోయినా నంబర్ మాత్రం కౌంట్ తీసుకొని, నంబర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఏ నెంబర్ వేయలేమని బాగుంటుంది. అంటే ఈ నేమ్స్ యూస్ చేయడం వల్ల, హిస్పేట్, కలవర్, ఆర్టిన్, డైమండ్ యూస్ చేయడం వల్ల ఆ కార్డుకున్న, ఆ గేమ్కున్న వాల్యూ అంటే ఇంపార్టెన్స్ ఇంకొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ కార్డ్ గేమ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.